హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉన్నటువంటి మన మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మోడల్ పేపర్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇవన్నీ కూడా చాలా చాలా అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు నేను 1 బై 1 ఇట్లా అన్ని పేపర్స్ మీకు పెడతాను చూడండి. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏమి నేను చదవట్లేదు, బట్ మీరు స్క్రీన్ షాట్ చూసుకొని వీడియో పాజ్ చేసుకుంటూ చూసేసేయండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఇవి 1 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్తో కూడా ఉన్నాయి. బట్ మీకు ఆల్రెడీ వేరే మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి జస్ట్ క్వశ్చన్ చూసుకోండి. ఆన్సర్ మీకు ఏమైనా తెలియకపోతే మీరు జస్ట్ చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ 4 మార్క్స్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. చూడండి ఇవి నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ డీలో లాస్ట్లో. ఇక చూడండి, ఇదొకటి కార్నాట్ ఇంజన్. నెక్స్ట్ ఏమో సింపుల్ హార్మోనిక్ మోషన్ది. ఓకే, ఇదొక పేపర్ అండి, ఫస్ట్ పేపర్ ఇది. నెక్స్ట్ సెకండ్ పేపర్ చూడండి. సెకండ్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకే, విత్ ఆన్సర్స్. సో చూడండి, 1 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. జస్ట్ ఒకసారి క్వశ్చన్ చూడండి, లేకపోతే మీకు తెలియకపోతే ఆన్సర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ 2 మార్క్స్. ఇక సెక్షన్ సి వచ్చేసి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెయిటేజ్ చాప్టర్స్, ఓకే, ఎలా చదివితే మనకి 85 స్కోర్ చేయొచ్చు అని కూడా మాకు మన వీడియోలో చెప్పామండి. చూడండి ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. సెకండ్ మోడల్ పేపర్ ఇది. ఇక 8 మార్క్స్ క్వశ్చన్స్, 36, 37 అండ్ 38. ఓకే, ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ మోడల్ పేపర్కి నెక్స్ట్ మోడల్ పేపర్ 3 అండి. మోడల్ పేపర్ 3లో చూడండి 1 మార్క్స్. మోడల్ పేపర్ 3లో 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా పాస్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ 4 మార్క్స్. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. అంటే ఏంటంటే ఇన్ని పేపర్స్లో మీకు మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది మీకు ఐడియా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెక్షన్ డీలో ఇంకా లాస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, వర్క్ ఎనర్జీ థియరం. నెక్స్ట్ దానికి లింక్ ప్రాబ్లం, పంపు ప్రాబ్లం, తర్వాత కార్నాట్ ఇంజన్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటాన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ అనమాట. ఓకే, ఇది థర్డ్ మోడల్ పేపర్ అండి. నెక్స్ట్ 4th మోడల్ పేపర్ చూడండి. 4th మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి 1 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి, 2 మార్క్స్. ఇవి సెక్షన్ సి 4 మార్క్స్ క్వశ్చన్స్. దీన్ని బట్టి ఏంటంటే మోడల్ పేపర్లు మీరు ఒకసారి చదివినట్లయితే ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ మనం చదవట్లేదు, ఏవి రిపీట్ అవుతున్నాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. దానికోసం మనం పేపర్స్ని రిఫర్ చేస్తాము. ఓకే, సో ఇవి అట్లీస్ట్ మనం ఇవి కంప్లీట్ చేసుకున్నా కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సెక్షన్ డీలో వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, ప్రాబ్లం కూడా ఏమడుగుతున్నాడు ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ మోడల్ పేపర్ 5 అండి. 5లో చూడండి,
1 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. సెక్షన్ సి 4 మార్క్స్. సో ప్రాబ్లం కూడా ఏం అడుగుతున్నాడు అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని. మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ తర్వాత సెక్షన్ డి 8 మార్క్స్ క్వశ్చన్స్. అవే రిపీట్ అవుతూ ఉంటాయి 8 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా చూడండి.